తిరుమల కల్తీ నెయ్యి నిందితుల నుంచి రెండో రోజు విచారణలో సిట్ అధికారులు కీలక సమాచారం రాబట్టారు. టెండర్లు దక్కించుకున్న ఏఆర్ డైరీ పేరుతో ఉత్తరాఖండ్కు చెందిన భోలేబాబా డైరీ నెయ్యి సరఫరా చేయడంతోనే అక్రమాలు జరిగినట్లు నిర్ధారణకు వచ్చాయి. కల్తీ నెయ్యి సరఫరా గుట్టు తేల్చే దిశలో నిందితులను సిట్ అధికారులు ప్రశ్నలు సంధించారు. టీటీడీ నిర్వహించిన నెయ్యి సరఫరా టెండర్లలో అర్హత లేకున్నా ఎలా పాల్గొన్నారు? ఏఆర్ డైరీ వేసిన టెండర్ ఈఎండీ మొత్తం భోలేబాబా డైరీ ఎందుకు చెల్లించింది? టీటీడీ అవసరాలకు సరిపడా నెయ్యి సరఫరా చేసే సాంకేతిక సామర్థ్యం లేకున్నా టెక్నికల్ బిడ్లో ఆమోదం ఎలా పొందారు? శ్రీ వైష్ణవి డైరీ కార్యనిర్వహణాధికారి కలీకుల్లా ఖాన్ ఎందుకు అజ్ఞాతంలోకి వెళ్లారు? అర్హత లేకున్నా ఏఆర్ డైరీ నెయ్యి సరఫరా టెండర్ దక్కించుకోవడానికి సహకరించిన పెద్ద వ్యక్తి ఎవరు అంటూ సిట్ వేసిన ప్రశ్నల పరంపరతో కల్తీ నెయ్యి నిందితులు ఉక్కిరిబిక్కిరయ్యారు. రెండో రోజు విచారణలో సిట్ అధికారులు కల్తీ నెయ్యి గుట్టు తీగలాగి డొంక కదిలించినట్లు విశ్వసనీయ సమాచారం. నెయ్యి సరఫరా చేసే సామర్థ్యం లేకున్నా తమిళనాడుకు చెందిన ఏఆర్ డైరీ టెండర్ దక్కించుకోవడానికి సహకరించిన టీటీడీ పెద్దల వివరాలపై సీబీఐ ప్రశ్నించినట్లు తెలిసింది. ఏఆర్ డైరీకి టెండర్లు దక్కడంలో అప్పటి పాలకవర్గంలో సభ్యుడిగా ఉన్న తమిళనాడుకు చెందిన ఓ వ్యక్తి కీలకంగా వ్యవహరించారన్న సమాచారంతో ఆ కోణంలో విచారణ సాగింది. గత ప్రభుత్వంలో టీటీడీలో కీలకంగా వ్యవహరించిన అధికారితో ఉన్న సంబంధాలను ఉపయోగించి ఏఆర్ డైరీకి టెండర్లు దక్కేలా చేశారన్న అంశంపై ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టినట్లు తెలిసింది. మరోవైపు టెండర్ వేసేందుకు అవసరమైన డబ్బు, సాధన సంపత్తిని సమకూర్చడంలో భోలేబాబా డైరీ డైరెక్టర్ల పాత్రపై విచారించారు. కల్తీ నెయ్యి సరఫరాలో ఉత్తరాఖండ్ సంస్థ హస్తం ఉందని ఇప్పటికే స్పష్టత రాగా ఎవరెవరి పాత్ర ఉందనే అంశంపైనే నిందితులను ప్రశ్నించారు. అక్కడ దర్యాప్తు చేస్తున్న అధికారుల వద్ద నుంచి సమాచారం తీసుకుంటూ ఇక్కడ ప్రశ్నావళి సిద్ధం చేసుకున్నారు. సాంకేతిక బిడ్ అనుమతించే విషయంలో పర్చేసింగ్ కమిటీ పాత్ర ఎంతవరకు ఉందని టీటీడీ అధికారులను అడిగి తెలుసుకున్నారు. కల్తీ నెయ్యి వ్యవహారంలో నలుగురు నిందితులు రాజు రాజశేఖరన్, పొమిలి జైన్, విపిన్ జైన్, అపూర్వ చావడాలను వరుసగా రెండో రోజు సీబీఐ విశాఖ డివిజన్ ఎస్పీ మురళీ రాంబా నేతృత్వంలోని సిట్ బృందం విచారించింది. తొలి రోజు నలుగురు నిందితులను వేర్వేరుగా ప్రశ్నించిన సిట్ అధికారులు రెండో రోజు ఏఆర్ డైరీ ఎండీ రాజు రాజశేఖరన్, భోలేబాబా డైరీ డైరెక్టర్లు పొమిల్ జైన్, విపిన్ జైన్లను కలిపి విచారించారు. మరో 3 రోజుల విచారణకు అవకాశం ఉండడంతో కల్తీ నెయ్యి సరఫరా వెనుక పెద్దల హస్తం, కల్తీ నెయ్యి సరఫరాతో లబ్ధి పొందిన ప్రముఖుల వివరాలు వెల్లడి కానున్నాయి. తొలి రోజు విచారణ ముగిసిన తర్వాత కల్తీ నెయ్యి నిందితులను తిరుపతి తూర్పు పోలీస్ స్టేషన్ కు తీసుకువెళ్లిన సిట్ అధికారులు రెండో రోజు విచారణ అనంతరం మరో స్టేషన్ కు తరలించారు.